చక్కగా ఉండాలి. సో మీకు అందరికీ కూడా సంశయము డౌట్ మీకు రావచ్చు. మేడం గారు, కలెక్టర్ మేడం గారు మన కంటి మీద ఇస్తున్నారు, కేవలం 2 రోజులలో మాకు ఈ వల్నరబుల్ మ్యాపింగ్ ఇవ్వండి అని. ఈ వల్నరబుల్ మ్యాపింగ్ అనేటువంటిది ఎలక్షన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాం ఎలక్షన్ ఆఫీసర్స్ గా. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మన పైన ఒక అబ్జర్వర్ అనేటువంటి ఉదరాయన పడిపోతారు. ఆ ఉదరాయనం ఎట్లయినా తిప్పుతా ఉంటాడు ఆయన అబ్జర్వర్. సో అబ్జర్వర్ విజిట్ చేసినప్పుడు మనం చక్కగా చెప్పగలిగే విధంగా ఉండాలి. ఈ పోలింగ్ స్టేషన్ గురించి చెప్పాయా, ఎందుకు ఇది మ్యాపింగ్ ప్రిడిక్షన్ చేశానంటే స్మార్ట్గా చెప్పాలి. ఎవరు చెప్పాలి? పోలీస్ ఆఫీసర్ చెప్పాలి, సెక్టర్ ఆఫీసర్ చెప్పాలి. మీరు స్మార్ట్గా చెప్పాలి అంటే ఎప్పుడు మీరు చేసుకోగలుగుతారు? ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటే తప్ప చెప్పలేదు. అంత ఆశామాషి కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్జర్వర్ వచ్చినాడు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్. ఇప్పుడు విజయవాడ కమిషనరే ఆయన నాకు సబ్ కలెక్టర్, మేము ఇద్దరం పెట్టకపోయాము. అక్కడికి పోయిన తర్వాత ఒక బూత్ గురించి మున్సిపల్ కమిషన్ అడిగాడు. ఆ కమిషన్ పాపం కొత్తగా అబ్జర్వర్లకి వాళ్ళంతా ఏముంటారంటే వాళ్ళ ఫీలింగ్ అంతా మేము దేవదూతం అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, మీరందరూ కూడా వెరీ సీనియర్ ఆఫీసర్స్, ఏఎస్ఎల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్పీఓస్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అసిస్టెంట్ ఆఫీసర్స్ కావచ్చు, అంతా గెస్టెడ్ ర్యాంకుల్లో ఉన్న సెక్టర్ ఆఫీసర్ విద్యార్థులు సంతోషం. సో మీరు మనం మాట పడకూడదు, పైనుంచి వచ్చేటువంటి ఆఫీసర్స్తో మాట పడకూడదు అనేటువంటిది మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఒకటి గమనించండి, ఒకవేళ పొరపాటు వాళ్ళు మిమ్మల్ని తిట్టినారంటే మీకైతే ఎక్కువ ఆడియో మేడం వాళ్ళు నేనే బాధపడతాను. అంటే ఏమని, మేమిద్దరం అంటే లీడర్స్గా ఫెయిల్ అయినట్టుగా భావించబడతారు. అంటే ఏమి, మీరు సరిగా ప్రాంప్ట్ చేయలేదు వాళ్ళకి, మీరు సరిగా వాళ్ళకి మోటివేట్ చేయలేదు, సరిగా వాళ్ళకి అవగాహన కల్పించలేదు, సరిగా వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయలేదు. మీరే వాళ్ళని మంచిగా చక్కగా మోటివేట్ చేసింటే ఇదంతా వాళ్ళు చేయించారు కదా. వాళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి మీరు కూడా ఫెయిల్ అయ్యారు. మళ్ళా చెప్పిన దానికి మళ్ళా చెప్తున్నారు, మీరు ఒక రూట్ మ్యాప్ వాళ్ళు ఇచ్చడానికి వాళ్ళు ఇవ్వడానికి డిలే అయినా కూడా మీరు వెళ్ళి మీరు ఒక ప్లాన్, ఒక ఊహాజనికమైన ఇమాజినరీ రూట్ మ్యాప్ పట్టుకురండి. మీరు అన్నారు ఈ రోజు మీరు ట్రావెల్ చేస్తారు. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఏంటి అంటే ఆ దారిలో బస్సు లేకో అంటే ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. సో అది ఉంటే అది కూడా మీరు ప్రపోజ్ చేయండి ఆన్ పేపర్ విత్ వీడియో. ఓకే, అది మనం పట్టుకెళ్ళి మేడంకి చెప్తాం, మేడం ఇలా ఇలా జరిగింది ఆన్ పేపర్ విత్ వీడియో, ఈ 2 ప్రూఫ్లు పెట్టి మనం ఏదైనా మార్పులు చెప్తూ చేయొచ్చా, దానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా మళ్ళా అని కనుక్కుని మనం చేద్దాం. ఆ 2 కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ మీరు ఇంకొకసారి మీరు ఇద్దరు సెక్టర్ ఆఫీసర్లు కూడా కలిసి విజిట్ చేసి ఏఎంఎఫ్ ఫెసిలిటీలు మళ్ళా 8 ఏఎంఎఫ్ ఫెసిలిటీలు ఉండాలి, 8కి 8 ఉన్నాయా లేదా అనేది నోటిఫై చేసి ఏంటి అంటే మనం క్రిటికాలిటీ మ్యాపింగ్ ఆన్ పేపర్ చూసి మీరు లాస్ట్ ఎస్హెచ్ఓని అడిగినా లాస్ట్ పోలీస్ స్టేషన్స్లో ఇది జరిగాయని చెప్తారు. కానీ అక్కడ టాయిలెట్ ఉన్నారా లేదా అంటే మీరు వెళ్ళి చూడాలి. ఓకే, సో మీరు వెళ్ళి చూడాలి. సో యాజ్ పర్ ఏంటి మన నార్మ్స్ ప్రకారం మినిమం 1 ఫుల్ వర్కింగ్ టాయిలెట్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఉండాలి. అంటే 2 టాయిలెట్స్ ఉండాలి. కూడా దేవస్ ప్రపోజ్ టాయిలెట్ దాని పీడబ్ల్యూడీలు ఎంతమంది ఉన్నారో మనకి త్వరలో వస్తుంది. కాబట్టి ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఆర్ మెనీ పీడబ్ల్యూడీస్ ఇన్ దట్ సెక్టర్ మనం ఒక టాయిలెట్ పెడతాం. ఓకే, సో అది టెంపరీగా పెడతారు. సో దట్ ఈస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్. బట్ యాజ్ ఆఫ్ నౌ మీ యొక్క రూట్ మ్యాప్ యొక్క వీడియో మీరు దయచేసి తీసుకోండి, పోలింగ్ స్టేషన్స్ వీడియో తీసుకోండి. మేము కంబదూరు గారు చక్కగా చేయించారు పోలింగ్ స్టేషన్ వీడియో. సో పోలింగ్ స్టేషన్కి ఎంటర్ అవుతూ లోపల ఫ్యాన్ తిరుగుతుందా లేదా, లైట్ తిరుగుతుందా లేదా, అసలు అక్కడ మీరే ఈవో కింద ఇచ్చే మీరు అక్కడ ఒక రాత్రి గడపాలి, నెక్స్ట్ డే ఎలక్షన్ చేయించాలి. సో దానికి లగ్జరీలు ఉండవు కానీ బేసిక్ మినిమం ఫెసిలిటీలు ఉన్నాయి అనేది మీరు
గమనించుకోవాలి కంపల్సరీగా. అది ఏమి లేకపోయినా దృష్టికి తీసుకురావాలి. 76 ఇందాక అడిగారు ఎంపీపీ రఘువీరా స్కూల్ టాయిలెట్ ప్రపోజల్ ఆల్రెడీ లిస్ట్ లో ఉంది. ఓకే.